ఆమె 2 సార్లు ఆల్రెడీ జాబ్ చేస్తుంటే మరి ఇటువైపు రావాలి ఎందుకు అనుకున్నాం? చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఒక ఇన్స్పిరేషన్. మా గ్రాండ్ ఫాదర్ కె కృష్ణమూర్తి గారు, ఆయన ఐఏఎస్ చేశారు. ఎన్నిసార్లు అడిగినా ఆయన ఎప్పుడు ఇండియా వదిలి రావాలనుకోలేదు. సో ఒక అటెంప్ట్ ఇవ్వు అన్న సెంటెన్స్ చిన్నప్పటి నుంచి ఎక్కడో మైండ్లో ఉండింది. ఫస్ట్ సెకండ్ రాలేనప్పుడు నిరుత్సాహం నిరాశ ఇవన్నీ వస్తుంటాయి. ఆ టైంలో మీకు మోటివేషన్ చేసిన ఎవరు? అమ్మా నాన్న కాకుండా మా ఫ్రెండ్స్, మా బ్రదర్ వెనకాల తిరిగి చూడదు అలా చెప్పేవాళ్ళు. నా సర్వీసెస్లోనే ఎంతమందికో రాలేదు 8, 9, 10 అటెంప్ట్స్కి. సో వాళ్ళని చూసాను కూడా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. సివిల్స్ ప్రిపేర్ అని వచ్చారు, హైదరాబాద్ ఉన్నారు, అక్కడ నుంచి చేశారు. వెరీ ఆనెస్ట్గా మా పేరెంట్స్ చాలా ఖర్చు పెట్టారు నా మీద. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళడం అన్నా ఎంబీఏ ఇన్ ఇండియా చాలా కాస్ట్లీ ఉంది. సింపుల్ ఇంత డబ్బులు ఖర్చు పెట్టించిన తర్వాత నేను అన్నీ వదిలేసి యూపీఎస్సీ ప్రిపరేషన్ అంటే అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. May 31, 2019. ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది ప్రిపరేషన్ స్టార్ట్ చేసి. ఆడపిల్లల మధ్యలో మంత్లీ ఇష్యూస్ వస్తుంటాయి. అది ఒక దురాచారంగా చూస్తున్న సమాజం ఇప్పుడు మనం చూస్తున్నాం. దాన్ని కూడా మార్చడానికి మీరు ఏమైనా ప్లాన్ చేస్తారా? అది చెయ్యాలండి. అది ఎడ్యుకేషన్ అనేది ఒక సెక్షువల్ ఎడ్యుకేషన్. ఇంకా మైండ్ సెట్లో మార్పు ఎలా రావాలి? చాలా మంది చేస్తున్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా మంచి పనులు చేస్తున్నారు, ఎవ్రీడే న్యూస్ పేపర్లో చూస్తాం. కానీ దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నది కొంచెం చదవాలి. మీరు అనుకున్న గోల్ ప్రకారం తాతగారికి ఇచ్చిన మాట ప్రకారం ఉంటారా, లేదు సిస్టంలో మీరు కూడా పొల్యూట్ అవుతారు? నేను బయట చూసి వచ్చాను. నేను నా శాలరీ చెప్తున్నా 25 లక్షలు నేను జాయిన్ అయినప్పుడు. నేను ఇప్పుడు కొంటుంటే నాకు ఇంకా చాలా ఎక్కువ వచ్చేది. నాకు ఇవన్నీ కాదు, నేను మంచి పని చేయాలి, ఒక మాట అనుకుని వచ్చాను, మంచి పని చేయాలి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రతి మనిషిలో సంకల్ప బలం గట్టిగా ఉంటే తను అనుకుంది ఏదైనా సాధించవచ్చు అనే మాటకి నిదర్శనం ఈరోజు మన గెస్ట్. ఆమె 2 సార్లు సివిల్స్లో ఫెయిల్ అయ్యారు. అయినా ఖచ్చితంగా తను అనుకుంది సాధించాలి అనే దృఢ సంకల్పంతో ఆమె మరొకసారి సివిల్స్ అటెంప్ట్ చేసి పాస్ అయ్యారు. ఈసారి ఆమె ఆల్ ఇండియాలో 50 ర్యాంక్ సాధించారు. సాధారణంగా ఆ స్థాయికి రావడానికి ఆవిడ పడ్డ కష్టం అంతా ఇంత కాదని తెలుస్తుంది. కుటుంబం అర్బన్ నుంచి వచ్చినా కానీ ఆమెకు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఎలాగున్నాయి, 50th ర్యాంక్ సాధించడానికి ఆమె పడ్డ కృషి, ఎన్ని గంటలు కష్టపడ్డారు, ఆమెకు రోల్ మోడల్ ఎవరు అనే విషయాల్ని ఆమెను అడుగుదాం. ఇందుకే ఆమె ఈరోజు మన గెస్ట్ పేరు చందన జాహ్నవి. ఆల్ ఇండియా 50 ర్యాంక్. ఆమెను అడిగి ఈ స్థాయికి రావడానికి 50th ర్యాంక్ సాధించడానికి పడ్డ కష్టం ఏంటో తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. రెండోది కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ నుంచి ఒక ఆడబిడ్డ 55 ర్యాంక్ తీసుకొచ్చింది. అదేవిధంగా 3వ ర్యాంక్ కూడా మనకే వచ్చింది. ఈసారి ర్యాంకులన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాల పిల్లలు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. జాహ్నవి, నువ్వు సాఫ్ట్వేర్ చేసావు, లక్షలో జీతం ఉంటుంది. సాధారణంగా మీ తరం వాళ్ళందరూ అనుకుంటారంటే సాఫ్ట్వేర్ అయిపోయింది, ఎక్కడికో ఫారెన్లో సెటిల్ అవుదాం, లక్షల జీతాలతో హ్యాపీగా ఉందాం అనుకున్న వాళ్ళకి కాకుండా నువ్వు సివిల్స్ వచ్చి సొసైటీకి సర్వీస్ చేయాలనే ఆలోచన ఎక్కడ పుట్టింది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒకసారి జాహ్నవి కుటుంబ నేపథ్యం. నేను వచ్చి హైదరాబాద్ నుంచే అండి. మా మా ఫాదర్ వచ్చి డాక్టర్ సీతారాంబాబు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికాలో వర్క్ చేసి ఇండియాకు వచ్చి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి ఆయన 55 years కూడా PhD తీసుకున్నారు. అండ్ మా మదర్ కూడా వచ్చి బ్యాచిలర్స్ ఇన్ ఎడ్యుకేషన్ బీఎడ్ చేసి టీచర్ లాగా చేసేవాళ్ళు భారతీయ విద్యాభవన్. దాని తర్వాత యూరో కిడ్స్ ఇట్లా ప్రైవేట్ ప్రీ ప్రైమరీ టీచర్ లాగా పనిచేస్తారు. సో వాళ్ళిద్దరూ నాకు ఒక వేలో ఇన్స్పిరేషన్. వాళ్ళు ఓల్డ్ ఏజ్లో కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసి ఇంకా వాళ్ళ నాలెడ్జ్ పెంచుకోవాలి. మా మదర్ MA ఇంగ్లీష్ లిటరేచర్ చేశారు IGNOU నుంచి. సో వాళ్ళ నుంచి చాలా ఇన్స్పిరేషన్ తీసుకున్నాను నేను ఫ్యామిలీ నుంచి. స్కూల్లో ఎక్కడ చదివామ్మా? స్కూల్ ఇక్కడ భారతీయ విద్యాభవన్స్ అని, భారతీయ విద్యాభవన్ జూబ్లీస్లో 6th standard నుంచి అక్కడే చదివానండి 10th వరకు. 11th and 12th వచ్చి విజయరత్న జూనియర్ కాలేజ్, అది రామయ్య ఎంట్రన్స్ ఎగ్జామ్తో అక్కడ రామయ్యలో వచ్చింది, అక్కడ చదివాను 11th and 12th. ఇంజనీరింగ్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాంచీ, బిట్స్ రాంచీ అంటారు. అక్కడ 4 years కెమికల్ ఇంజనీరింగ్ చదివి దాని తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇందోర్ నుంచి MBA చేశాను. ఆల్రెడీ జాబ్ చేస్తుంటే మరి ఇటువైపు రావాలి ఎందుకు అనుకున్నావు? దీనికి 2-3 రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ రీజన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఒక ఇన్స్పిరేషన్. మా గ్రాండ్ ఫాదర్ కె కృష్ణమూర్తి గారు, ఆయన IAS చేశారు. ఎన్నిసార్లు మేము అబ్రాడ్లో మా పేరెంట్స్ ఉండి వర్క్ చేస్తున్నా ఆయనని అడిగాం మూవ్ అయిపోండి. మా ఫాదర్కి ఎప్పుడు అది ఉండింది, మా గ్రాండ్ పేరెంట్స్తో ఉండాలి, లాస్ట్ మినిట్ వరకు వాళ్ళని చూసుకోవాలని. ఎన్నిసార్లు అడిగినా ఆయన ఎప్పుడు ఇండియా వదిలి రావాలనుకోలేదు. అది నాకు కూడా ఒక క్వశ్చన్ లాగా ఉండేది, అంత అటాచ్మెంట్ ఏముంది కంట్రీతో అని. అంటే మా చిన్నపిల్లలు మాకు తెలియదు. సో
ఆయన ఎప్పుడు రీజన్ చెప్పలే నాకు. 2007 ఆయన పోయే వరకు కూడా ఎప్పుడు రీజన్ చెప్పలే. సో ఆ క్వశ్చన్ ఎప్పుడు ఉండేది, అంటే అంత అటాచ్మెంట్ ఏంటి అని. నేను తర్వాత ఆయన చేసిన సర్వీస్ అన్న, ఆయనకి ఈ కంట్రీతో అన్న, స్టేట్తో అన్న ఏ రిలేషన్ ఉంది అన్న ఫ్యాక్టర్ ఎప్పుడు నాకు ఎక్కడ మోటివేషన్ ఉండింది. సెకండ్, ఆయన ఒకసారి ఆయనకి 5 children ఉండి 10 grandchildren ఉన్నా నన్ను ఒక్కదాన్నే ఒకసారి అడిగారు, మీరు ఇస్తారా, అటెంప్ట్ ఇవ్వు, నేను నువ్వు అవ్వాలి అని కోరుకోవట్లేదు, నువ్వు ఒక అటెంప్ట్ ఇవ్వు అన్న సెంటెన్స్ చిన్నప్పటి నుంచి ఎక్కడో మైండ్లో ఉండింది చెయ్యాలి అని. కానీ నేను అంత కాన్ఫిడెంట్ లేకుండే. సో ఆయనకి ఎప్పుడు నేను ఎస్ చేస్తానని చెప్పలేకపోయాను. అది కూడా ఒక రిగ్రెట్ ఉండింది, ఆయనకి వెళ్ళే ముందర చెప్పుంటే హ్యాపీ ఉండేవాళ్ళు అన్న సెంటెన్స్తో. థర్డ్ థింగ్ వచ్చి కాన్ఫిడెన్స్ నాకు MBA అక్కడ బిల్డ్ అయిందండి. పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు, ఇనిషియేటివ్స్, అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ ఉండే, రూరల్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ అని. ఆ టైంలో మా ఇన్స్టిట్యూట్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్తో టైఅప్ అయ్యి మమ్మల్ని రూరల్ ఇండియా పంపించి 10-15 days అక్కడ ఉండి స్వచ్ఛ భారత్ అభియాన్ వాళ్ళకి చెప్పాలి మేము. అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉండి 10-15 days, అంటే ఒఫీషియల్స్ చెప్తున్నది కాకుండా మనుషులు వచ్చి అక్కడ ఉండి వాళ్ళని రోజు 4 o'clock 4:30కి లేచి మమ్మల్ని వెళ్ళి అక్కడ ఫార్మ్స్లో వెళ్ళి చూడమనే వాళ్ళు. వాళ్ళకి ఇది పెద్ద డిసడ్వాంటేజ్ అవుతుంది, మీరు వెళ్ళి చూస్తే అది మార్పు వస్తుంది అని. సో అక్కడ అనిపించింది, అవును ఇలాంటివి చాలా చేయొచ్చు ఒక లెవెల్లో. ఇది ఇంకా IAS ఆఫీసర్ అయితే ఇంకా చాలా ఇనిషియేటివ్స్ నేను ఆలోచించగలుగుతాను అన్న దాంతో MBA తర్వాత అనుకున్న ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని. మీరు వెళ్ళిన ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి మీకు? అంటే స్వచ్ఛ భారత్ ఒకటే కాకుండా ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, రకరకాలు ఎదురవుతుంటాయి. ఈ మూడిట్లో మీకు బాగా మీ మైండ్లో స్టిక్ అయిపోయింది, మీ మనసుకు నచ్చింది చెప్పండి. ఒక ప్రాబ్లం నాకు అనిపించింది ఏంటంటే, అక్కడ డిఫరెన్స్ ఏంటంటే కొన్ని ఇల్లులు దగ్గర ఉన్నాయి, కొన్ని చాలా దూరం ఉన్నాయి. ఆ దూరం ఉన్న ఇల్లులకి వీటికి చాలా డిస్టెన్స్, రూపలు నడుచుకుంటూ వెళ్ళి అది చూసేగానే మనకి ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇది ఏంటిది, వీళ్ళు ఎందుకు ఇంత దూరాలు ఉంటున్నారు, వీళ్ళందరూ అంగన్వాడీ సెంటర్ అన్న, హెల్త్ సెంటర్కి ఇంత దూరం ఎందుకు ఉంటున్నారు. ఆ క్వశ్చన్, అంటే నేను అప్పటికి నాకు సోషాలజీ చదవలేదు, ఇవన్నీ తెలియవు నాకు ఎందుకు ఇలా ఉంది అన్నది. అది నేను ఇది బ్రహ్మఖేడా విలేజ్ అని ఉజ్జయిన్ డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్లో అండి నేను ఉన్న విలేజ్. సో అప్పుడు నాకు అడిగినా నాకు ఎవరు ఆన్సర్ చెప్పలేకపోయారు ఆ విషయం, ఎందుకు ఇలా దూరం ఉంటారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా మనుషులు కొంచెం దూరంగా ఉండడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అన్న ఒక దగ్గర నేను చాలా ఇంపాక్ట్ అయ్యాను. అంటే నేను అక్కడ కూర్చున్నా కూడా నాకు హిందీలో 2-3 చెప్పడం, మేడం మీరు ఇక్కడ కూర్చోవద్దు, మీరు నుంచుని మాట్లాడండి అని. ఎందుకు ఇలా అంటున్నారు అంటే మనం అనుకుంటాం 2020 వచ్చింది, మనుషులో మార్పు వచ్చింది, కానీ చిన్న థింగ్స్ లో ఉన్నాయి డిఫరెన్సెస్. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూర్చోకపోవడం, ఇలాంటివి నేను చాలా దూరంగా ఉన్న ఇల్లుల్లో వాళ్ళు చాలా మార్జినలైజ్ ఫ్యామిలీస్ ఉన్నాయండి, ట్రైబల్ ఫ్యామిలీస్. నాకు అర్థమైంది అదే తర్వాత, ఇన్నేళ్ళ తర్వాత. కానీ నేను చాలా ఇంపాక్ట్ అయ్యాను. మధ్యప్రదేశ్, ఇండోర్, భూపాల్ ఇవన్నీ కూడా బాగా డెవలప్డ్ సిటీస్. ఉజ్జయిని అంటే అది అమ్మవారి, ఉజ్జయిన్ డిస్ట్రిక్ట్ చాలా పెద్ద డిస్ట్రిక్ట్, అది రాజస్థాన్. ఇటువంటి కల్చర్ కనిపిస్తుంది అక్కడ. నాకు తెలిసి నేను ఉజ్జయిని బ్యాడ్ నేమ్ చేయాలని కాదండి, నాకు తెలిసి వాళ్ళ చిన్న థింగ్స్, నేను అంటే అంత పెద్దగా మాట్లాడలేదు, కానీ ఇట్లాంటిది నాకు అనిపించింది నా మైండ్లో. వాళ్ళు నాకు ఏం చెప్పలేదు, అక్కడ ఉన్న ఫ్యామిలీస్ ఏమనలేదు, నాకు ఇంటరాక్షన్లో అనిపించింది ఎందుకు వీళ్ళు దూరం ఉంటున్నారు. ఓకే సరే, ఫస్ట్ క్వశ్చన్ వీళ్ళు ఎందుకు దూరం ఉంటున్నారు, సిటీ మధ్యలో ఇల్లులు ఉన్నాయి, వాళ్ళ ఇల్లులు ఎందుకు దూరం ఉన్నాయి, అక్కడ ఎందుకు అలా, వీళ్ళకి ఎందుకు దొరకట్లేదు, వీళ్ళు ఎంత నడుచుకుంటూ వెళ్ళాలి, అంత దూరం ఎందుకు వెళ్ళాలి. ఆ క్వశ్చన్ ఎక్కడో నాకు చాలా ఇంపాక్ట్ చేసింది. అంటే అక్కడ అది కాకుండా ఇది కాకుండా ఉమెన్ వాటర్ తీయడానికి ఎంత దూరం నడిచేవాళ్ళు. అక్కడ కూడా మేము ఎన్నిసార్లు అడిగినా మీరు ఎక్కడి నుంచి వాటర్ తెస్తారంటే ఒకటే సోర్స్, అది ఎక్కడో కార్నర్, పంచాయత్ సర్పంచ్ భవన్ ఎక్కడుందో అక్కడ ఉంది, అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళి వాటర్ తీయడము, లైన్లో నుంచోవడం, ఇది కూడా నేను అనుకున్నా ఎందుకు అంటే. నేను మాట్లాడుతున్న 2019, ఇప్పుడు 5-6 ఏళ్ళు అయిపోయాయి, చాలా చేంజ్ అయ్యాయి, నేను హోప్ చేస్తున్నాను. బట్ ఆ చిన్న థింగ్స్ మనం చాలా చేయొచ్చు ఇంకా ఇలాంటి ఏరియాస్లో. ఇలాంటిది ఒక్క స్టేట్ కాదు, ఇండియా మొత్తము, అక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఎన్ని విలేజెస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయన్న అర్థం చేసుకోవడమే నాకు అది చాలా. దాని సొల్యూషన్ మీలాంటి వాళ్ళు వస్తే ఖచ్చితంగా, అంటే ఎక్కువ పెద్ద లెవెల్లో, ఇప్పుడు నేను ఆ విలేజ్ చిన్నగా నేను చేయగలుగుతాను, కానీ పెద్ద లెవెల్లో ఏమైనా తీసుకురావాలంటే ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అన్న వీటిల్లో కొంచెం పాలసీ లెవెల్లో ఆలోచించి ఇలాంటివి ఒక ఫాస్ట్ ట్రాక్ లో చేంజ్ చేయొచ్చు అని నేను బిలీవ్ చేస్తానండి. ఓకే, అప్పుడు మీకు బలంగా నాటుకుందా? అదే సివిల్స్ ప్రిపేర్ అవుతూ వచ్చారు, హైదరాబాద్లో ఉన్నారా, అక్కడ నుంచి చేశారు? ఫస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తీసుకున్నానండి. వెరీ ఆనెస్ట్, మా పేరెంట్స్ చాలా ఖర్చు పెట్టారు నా మీద. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళడం అన్న, ఎంబీఏ ఇన్ ఇండియా చాలా కాస్ట్లీ అండి, అంత సింపుల్ కాదు. సో ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాక నాకే మోరల్లీ అనిపించింది, ఇలా నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టించిన తర్వాత నేను అన్ని వదిలేసి UPSC ప్రిపరేషన్ అంటే నాకే ఎక్కడో మోరల్లీ రెస్పాన్సిబుల్. ఇంకా సరే జాబ్ చేస్తూ చేద్దాం, ఒక బ్యాకప్ ఉంటుంది అని జాబ్ తీసుకున్నాను. సాఫ్ట్వేర్ కాదండి, అది మేనేజ్మెంట్, Big 4 అని, డెలాయిట్ ఫర్మ్. సో అది ఆడిట్, టాక్సేషన్, కన్సల్టెన్సీ
కన్సల్టెన్సీ గవర్నమెంట్కి ఇలాంటివన్నీ ఇస్తుంది. సో అలాంటి దాంట్లో వర్క్ చేశాను 14 months. అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను May 31st, 2019. ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది ప్రిపరేషన్ స్టార్ట్ చేసి. సో అక్కడ స్టార్ట్ చేశాను ప్రిపరేషన్ అనేది. ఆప్షన్ ఏం తీసుకున్నారు మీరు? సోషాలజీ తీసుకున్నాను. ఎందుకు 40 గ్రూపులు ఉంటుండగా ఇది ఎందుకు తీసుకున్నారు సోషాలజీ? అదే అండి, నేను మీకు రీజన్ చెప్పాను కదా, దాని background అది నేను చాలా మంది అడిగా ఇలాంటి క్వశ్చన్ నాకు ఆన్సర్ చెప్పండి, ఎందుకు అవుతుంది ఇది అసలు అంటే చాలా ఆ క్వశ్చన్ కి అది అక్కడ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ లో అర్థమవుతుంది ఎందుకు ఈ డిఫరెన్స్ ఉంది అన్నది. సో వాళ్ళు అన్నారు నువ్వు సోషాలజీ తీసుకో, నీకు అనుకుంటున్న ఫ్యాక్టర్ తో నీకు బాగా అండర్స్టాండ్ అవుతుంది అని. సో అక్కడ ఆ ఫ్యాక్టర్ తో, అది కాకుండా కూడా నేను చాలా మంది టాపర్స్ అప్పటికి చూసాను. సో సోషాలజీ నుంచి IAS సృష్టి జైన్ దేశ్ముఖ్ మా ముందర ఇయర్ సో top 5 top 4 లో కొడుతున్నారు సోషాలజీ. మధ్యలో కొంతకాలం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా వచ్చింది కదా, హిస్టరీ కూడా వచ్చింది కదా, మరి రెండు పక్కన పెట్టి ఇదే పెట్టుకున్నారా? అంటే మీకు కావాల్సిన సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుందనా? అలా కూడా కాదండి, నేను జాబ్ చేస్తూ చేశాను. సో నాకు ఏమనిపించింది అంటే ఒక సిలబస్ నాకు ఇంట్రెస్ట్ ఉన్నది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చాలా వాస్ట్ సబ్జెక్ట్ అండి, అది జాబ్ చేస్తూ చేయడము అనేది కొంచెం కష్టము. అది దానికి 3-4 ఏళ్ళు మనుషులు ఎఫర్ట్ పెట్టి మాస్టర్స్ చేస్తారు. హిస్టరీ కూడా అలాంటిదే అండి, కొంచెం స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఉండాలి. నాకు జనరలిస్ట్ ఇంట్రెస్ట్ ఉంది హిస్టరీలో, కానీ ఆ లెవెల్లో డెప్త్లోకి వెళ్ళి చదివే ఇంట్రెస్ట్ లేకుండా. సో నాకు సోషాలజీలో ఉండింది అది. సో నేను అందుకే తీసుకున్నా సోషాలజీ. తీసుకున్నారు, సివిల్స్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ అటెంప్ట్ లో రాలేదు, ఫస్ట్ అటెంప్ట్ లో కూడా వచ్చిందండి నాకు. 3 attempts లో వచ్చాయి సర్వీసెస్. అంటే అనుకున్న IAS రాలేదు, ఆవేలో ఫెయిల్ అయ్యాను కానీ బట్ 3 attempts నాకు సర్వీసెస్ వచ్చాయి. 3 attempt లో కూడా 3 attempts లో సర్వీసెస్ వచ్చాయి. సోషాలజీ 3 attempts సోషాలజీ, 3 attempts లో ఒక డిఫరెంట్ సర్వీస్ వచ్చింది. ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ వచ్చింది. సెకండ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఇన్కమ్ ట్యాక్స్. థర్డ్ IAS వస్తుంది అంటే IAS కోసం మీరు 2 attempt మొదలుకున్నారు. అంటే రాసి వాటిలో ట్రైనింగ్ కూడా చేశాను నేను. ట్రైనింగ్ చేసి మూవ్ అయ్యి ఇప్పుడు IAS వస్తుంది అంటున్నాను నేను. ఇంకా అవ్వలేదండి, అది రావాలి. ర్యాంక్ వచ్చింది 50 వచ్చింది అంటే అది పేపర్ మీద IAS వచ్చేవాడుకు నేను చెప్పుకోకూడదండి అట్లా. కానీ ర్యాంక్ 50 ఫస్ట్ టైం ఎంత వచ్చింది ర్యాంక్ మీకు? ఫస్ట్ టైం నేను రిజర్వ్ లిస్ట్ 1 అంటే నా ర్యాంక్ మెయిన్ లిస్ట్ ఒకటి వస్తుంది, దాని తర్వాత రిజర్వ్ లిస్ట్ అని సెకండ్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు. ఆ రిజర్వ్ లిస్ట్ లో నేను 1 అంటే నా ర్యాంక్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 344 అయ్యారు. సెకండ్ లో 313. ఇక్కడ మీరు 3 అటెంప్ట్ చేశారు కదా, ప్లాన్ బి పెట్టుకున్నారా? నేను జాబ్ చేసి వచ్చా కాబట్టి నాకు ఒక ప్లాన్ బి ఎప్పుడు ఉండింది, తిరిగి కార్పొరేట్ కి అదే సాలరీలో వెళ్ళిపోవచ్చు. అంటే మా ఫ్రెండ్స్ అందరు ప్రమోషన్స్ తీసుకుని ముందర ఉన్నా, నేను అట్లీస్ట్ ఆ సేమ్ సాలరీలో వెనకాల తిరిగి వెళ్ళొచ్చు, నాకు ప్లాన్ బి ఉండింది. 2 attempt లో కాలేదు, 3వ attempt లో వచ్చారు. 3వ attempt లో మీరు మెయిన్స్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అప్పటికే మీకు దీంట్లో మైనస్లు ప్లస్లు తెలిసి ఉంటాయి కాబట్టి మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వెళ్ళి ఉంటారు. అదే బిల్డప్ లో వెళ్ళారా, లేదా అక్కడ వెళ్ళిన తర్వాత ఇదేందా ఈసారి ఎలాగొచ్చిందని అనిపించిందా? ఎప్పుడు షూర్ గా వెళ్ళలేమండి. నాకు 2 attempts తర్వాత అర్థమైంది ఏంటంటే ఆ లక్ ఎలిమెంట్ ఉంటుంది అని. నేను ఎంత ప్రిపరేషన్ తో వెళ్ళినా లక్. సో ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు చాలా స్ట్రెస్ తీసుకున్నా. అంటే అప్పుడే జాబ్ వదిలేసా, నాకు తెలుసు ఇంకా జాబ్కి వెళ్ళొచ్చు తిరిగి అని. కానీ అనుకున్నా 24-25 నా మంచి ఏజ్, బెస్ట్ ఏజ్, ఈ అటెంప్ట్ లో అవ్వాలి అని. ఆ అటెంప్ట్ లో 160 వచ్చింది ఇంటర్వ్యూలో. ఆ అటెంప్ట్ లో 30 marks వచ్చుంటే నాకు తెలిసి నాకు IPS పక్క top 100 ర్యాంక్ వచ్చేసేది. సో ఆ అటెంప్ట్ లో నేర్చుకున్నది ఏంటంటే నువ్వు ఎంత ప్రిపేర్ అయినా ఆ ఎలిమెంట్ ఆ డే నీకు లక్ కొంచెం ఉండాలి అని. సో నెక్స్ట్ అటెంప్ట్ ఇచ్చినప్పుడు ఇంటర్వ్యూ అసలు అనుకోలే, నేను రిటర్న్ బాగా రాశాను, ఈసారి ఇంటర్వ్యూలో ఎంత 160 వచ్చినా నాకు అయిపోతుంది అనుకున్నా. కానీ అసలు రిటర్న్ పోయింది, నాకు ఇంటర్వ్యూలో 190 వేశారు. సో అప్పుడు అనిపిస్తుంది ఓకే లక్ ఎలిమెంట్ కొంచెం కావాలి. సో ఈసారి రాసినప్పుడు మైండ్ లో అసలు ఏం పెట్టుకోండి, నేను నా బెస్ట్ ఇస్తా, అది ఇంటర్వ్యూ అన్నా అది రిటర్న్ అన్నా అవి 2 క్లిక్ అయితే వస్తుంది, లేకపోతే నేను మళ్ళీ రాస్తా 2024 రాస్తాను, అప్పుడు చూసుకుందాం. నాకు అసలు ఆ ఫ్యాక్టర్ లేకుండే మైండ్ లో 2023 ఏమవుతుంది, జస్ట్ నా బెస్ట్ ఇస్తాను అది వస్తాను. కానీ 2022-2023 నేను ట్రైనింగ్ తో ఇచ్చానండి, సర్వీసెస్ తో. సో అందరి కంపారిజన్ లో నాకు చాలా తక్కువ టైం ఉండింది ప్రిపేర్ అవడానికి. బట్ బెస్ట్ ఆఫ్ ద యూజ్ ఏంటంటే 4-5 years క్యూములేటివ్ స్టడీతో మెయిన్స్ రాస్తే అడ్వాంటేజ్ ఎక్కడో ఒకటి ఉంటుంది. సో నా మంచి మార్క్స్ ఈసారి 2 వచ్చాయి. సాధారణంగా మీరు ప్రిపేర్ అవుతున్న టైంలోనే దేవుణ్ణి కూడా కొంతమంది నమ్ముతారు, మీరు ఆ విధంగా వెళ్ళారా? మా పేరెంట్స్ అన్నారు. సో కొన్నిసార్లు ఇలాంటి లక్ అనుకున్నప్పుడు అన్ని చేయడమే కరెక్ట్. నాకు ఆ బిలీఫ్ ఉందని నేనేమి ప్రమోట్ అలా ఏం చేయాలనుకోవట్లే. కానీ మా పేరెంట్స్ నమ్ముకున్నారు, ఇట్లా వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, తిరువన్నామలై, మా పేరెంట్స్ నమ్మకాలు ఉన్నాయి. సో వాళ్ళతో పాటు సరే వాళ్ళు చేస్తుంటే నేను చేస్తాను, అంతే అనుకున్నాను. ప్రత్యేకంగా అంటే మీ కష్టంతో పాటు లక్ అనేది కలిసి వాళ్ళు మా పేరెంట్స్ చేస్తుంటే నేను చేయకుండా కూర్చోవడం నాకు నచ్చలేదు. సో వాళ్ళతో పాటు నేను చేద్దామని వెళ్ళాను. మీ పేరెంట్స్ కాకుండా ఇంకా మీకు బాగా ఇన్స్పైర్ చేసిన ఎవరున్నారు ఇందులో? ఇన్స్పిరేషన్స్ లో ఒకటి మా గ్రాండ్ ఫాదరే, మీరు చెప్పినట్టు. ఆయన ఎప్పుడూ నాకు ఆయన గ్రేటెస్ట్ క్వాలిటీ ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడు ఆయన చెప్పుకోలేదు. నేను ఇన్నేళ్ళు ఉన్నా ఆయన IAS లో ఇది చేశాను అది, ఎప్పుడు ఒక్కసారి కూడా మాట వచ్చేది కాదు. ఇంకా మా ఇంటికి ఎప్పుడు ఫ్లో ఆఫ్ విజిటర్స్ ఉండేవాళ్ళు. కానీ ఆయన గ్రేట్నెస్ ఏంటంటే ఎవరితో ఆయన వినడమే అంతే. ఆ లిసనింగ్ అనేది నేను చాలా ఇన్స్పైర్ అయ్యా. అంత పొజిషన్కి వచ్చి ఎలా ఒక పర్సన్ ఏం మాట్లాడకుండా ఉండగలుగుతారు, నాలాంటి వాళ్ళు కూడా చాలా నేర్చుకోవాలి ఈ ఎలా లిసన్. ఓకే, ఫస్ట్ సెకండ్ రాలేనప్పుడు ఇంకా నిరాశ ఇవన్నీ వస్తుంటాయి. ఆ టైంలో మీకు మోటివేషన్ చేసిన ఎవరు, అమ్మా నాన్న కాకుండా? మా ఫ్రెండ్స్, మా బ్రదర్ కూడా ఉన్నారు. సో ఆయన అమెరికాలో ఉంటారు. సో ఆయన కూడా చాలా
మెసేజెస్ చేసన్నా సరే నువ్వు చేసావు నెక్స్ట్ దాని గురించి ఆలోచించు, వెనకాల తిరిగి చూడొద్దు అలా చెప్పేవాళ్ళు. ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారండి. ఇన్ని చదువుకున్న ఇన్ని ఏళ్లలో ప్రతి కాలేజ్ నుంచి ఒక ముగ్గురు ఇద్దరు నా సర్వీసెస్లోనే ఎంతమందికో రాలేదు 8th 9th అటెంప్ట్స్కి. సో వాళ్ళని చూసన్నా కూడా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అమ్మా నాన్న అంటే మీకు చదువులో సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళు కాకుండా కొంత బంధువులు ఉంటారు, ఇంకేం చదువుతాలే పెళ్లి చేసుకుందాం అన్న వాళ్ళకి ఏం సమాధానం చెప్పారు? థ్యాంక్ఫుల్లీ మా పేరెంట్స్ ఎప్పుడు నా వరకు రానివ్వలేదు. సో అది వచ్చినా కూడా మా పేరెంట్స్, మా మదరే ఆ 1991 27కి చేసుకున్నారు. సో నా దగ్గర ఎప్పుడో సెంటెన్స్ రెడీగా ఉండేది. సపోజ్ వాళ్ళ దగ్గర ఏమన్నా, వాళ్ళు ఎప్పుడు అనలేదు, ఈ రోజు వరకు ఆ మాట రాలేదు. సో మా మదరే లేట్ చేసుకున్న 95లో, అంటే నేను ఎప్పుడు అది కోరిలేట్ చేస్తాను, 95లో 27 చేసుకున్నా ఇక్కడ 35 చేసుకోవాలి. అచ్చా, మరి చంద్రన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఇవన్నీ ఇప్పుడు ఆలోచించలేదండి. ఇన్ని రోజులు ఎగ్జామ్ గురించి నేను మొన్న లాస్ట్ ట్యూస్డే వరకు కూడా నెక్స్ట్ అటెంప్ట్కి ఎలా చదువుకోవాలని ఆలోచించా. 50 చూసిన తర్వాత కూడా నాకు అది మైండ్లో సెట్ కాలే, ఇంకోసారి రాయట్లేదు నేను. సరే, ఇప్పుడు మీరు కలెక్టర్ అనుకుందాం, మీ గోల్ ఉంటుంది, మీరు ఆల్రెడీ రూరల్ పని చూశారు. స్కిల్ డెవలప్మెంట్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా, రూరల్ డెవలప్మెంట్కి ఇస్తారా, ఉమెన్ ఎంపవర్మెంట్కి ఇస్తారా, లేదు కరప్షన్ పూర్తి నిల్ కరప్షన్కి ఇస్తారా? నాకు తెలిసి 4కి 4 ప్రయారిటీస్ అవుతాయండి. కానీ ఇది ప్రతి డిస్ట్రిక్ట్ వాళ్ళ డిస్ట్రిక్ట్ ప్రాబ్లమ్స్ చూడాల్సి ఉంటుంది. సో కొన్ని డిస్ట్రిక్ట్స్లో మనం ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఆ డిస్ట్రిక్ట్స్లో టోటల్ ఫర్టిలిటీ రేట్ అన్నా కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్, లేకపోతే వాళ్ళకి హెల్త్కి యాక్సెస్ ఎలా ఉంది, ప్రెగ్నెన్సీ వాళ్ళు హాస్పిటల్స్కి వస్తున్నారా రెగ్యులర్ చెకప్స్కి, ఇలాంటివన్నీ చూసి ఉమెన్ ఎంపవర్మెంట్ కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఇది ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ జనరల్ చాలా బిగ్ బ్రాడ్ థింగ్. ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ రెండు చాలా స్ట్రాంగ్గా ఫోకస్ చేయాలి. రూరల్ డెవలప్మెంట్ అనేది ఓవరాల్ ఇవన్నీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ కలిపి వస్తే రూరల్ డెవలప్మెంట్ బాగా అవుతుంది. సో నా ఫోకస్ అన్నిట్ల మీద ఉంటుంది, కానీ స్పెషల్ ఫోకస్ నా ఒపీనియన్లో ఉమెన్ ఎంపవర్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, ఈ రెండు నాకు ఫోకస్ ఏరియాస్ ఉండాలని నేను అనుకుంటాను. ఇది కాకుండా ఇప్పుడు కేరళ లాంటి స్టేట్ ఎగ్జాంపుల్ తీసుకొని 100% అమ్మాయిలందరూ కూడా చదువుకోవాలి, జీరో ఎడ్యుకేట్ చేయాలి అనేది కంకణం కట్టుకుంటారా మీరు? చాలా మంచి మోడల్ అసలు చదవడానికి. ఎలా వాళ్ళు ఒక్క రోజులో చేయలేదు, ఓవర్ 30, 40, 50 ఇయర్స్. అది మీలతో స్టార్ట్ చేస్తే ఎప్పటికైనా అది కరెక్ట్. అది నాకు తెలిసి నేను ఇప్పుడు ట్రైనింగ్ చేసి అర్థం చేసుకుని గ్రౌండ్ లెవెల్ నిటిగ్రిటీస్ ఎంత డిఫరెంట్ ఉంటాయి, మన ఓన్ దాంట్లో ఎట్లా మనం బిల్డ్ చేయొచ్చు ఇలాంటివి అనేది నేను చూద్దాం అనుకుంటున్నాను. చందన గారికి ఒక గోల్ ఉంది, ఏదో ఒక రంగంలో మీరు ఇక్కడ పనిచేసి వచ్చిన తర్వాత మీ మార్కెట్ కనపడాలంటే మీ దగ్గర ఉన్న సార్, నాది ఫస్ట్ థింగ్, నా పేరుతో ఏ మార్క్ నాకు వద్దండి. అది సస్టైనబుల్ ఉండాలంటే నా పేరుతో రాకూడదు, అది ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళ పేరుతో రావాలి. అది నేను వెళ్ళిన తర్వాత కూడా టీం వర్క్ తో అంతే, ఆ టీం పేరుతో, అది ఆ డిస్ట్రిక్ట్ పేరుతో, ఇంకెవ్వరు మా పేర్లు ఎవరు రావద్దు, ఆ టీం పేరు ఉంటే చాలు. అది అట్లా కంటిన్యూ అవ్వాలని నేనేమనుకుంటా అంటే గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, ఇది నా ఒపీనియన్ లో చాలా మంచి, చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, ముందరికి వెళ్ళాలి. ఇది కాకుండా మీరు మధ్యప్రదేశ్ చూసిన సంఘటనలు అక్కడక్కడ ఎదురయ్యాయి అనుకోండి, దాన్ని ఎలా మీరు షార్ట్అవుట్ చేస్తారు? ఒక రోజు 2 రోజులు కాదు, కొన్ని తరాలుగా నడుస్తుంది. దాన్ని తీయాలంటే రూట్స్ వెళ్ళాల్సి వస్తుంది, ఎడ్యుకేటెడ్ చేయాల్సి వస్తుంది. ఇవన్నిటి కూడా మీ దగ్గర ప్లాన్ ఉందా? అంటే వీటికి చిన్న ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్స్, మిడిల్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అలా చేసుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటంటే, నేను చూసిన కొంతమంది IAS ఆఫీసర్స్ ఇలాంటి వాటికి చేయడానికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అక్కడే తినేసి వచ్చి అక్కడ పని చేస్తున్న ఆఫీసర్స్కి అనిపించాలి, ఓకే పెద్ద ఆఫీసరే వెళ్ళి ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఇలా నిలబడుతున్నారు, మనం ఎందుకు చేయలేము, అందరం కరెక్ట్ ఒకటే కదా అని. సెకండ్ థింగ్, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ అన్న, సైకిల్స్ ప్రొవైడ్ చేయడం అన్న. ఛత్తీస్గఢ్ లాంటి స్టేట్స్ లో ఇలా కార్నర్ హౌస్ వాళ్ళకి సైకిల్స్ ఇస్తున్నారు. అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్ అవుతున్న కొద్ది. ఇలా కాకుండా వాళ్ళకి స్పెషల్ యాక్సెస్, ఇప్పుడు అన్ని ఇక్కడ రిసోర్సెస్ ఉంటే మనం ఒక శాటిలైట్ సెంటర్ లాగా అక్కడ ఓపెన్ చేయడం, హెల్త్ కేర్ సెంటర్ అన్న అలా. సో 2 ప్లేసులు వీళ్ళు ట్రావెల్ చేయక్కర్లే అంత, వాటర్ కూడా అక్కడ పెడితే ఇక్కడ కూడా. సో ఇలా ఒక డెవలప్ చేసి, ఇంకోటి కనెక్టివిటీ, ఇదంతా ఏరియా ఫుల్ కనెక్టివిటీ, మధ్యలో ఏం లేదనుకోండి, అక్కడ ఎక్కువ మందిని పాపులేట్ చేయడం అన్నా, లేకపోతే గవర్నమెంట్ ఏమన్నా ఒక పార్క్ లాగా క్రియేట్ చేయడం అన్న, కామన్ పూల్స్ రిసోర్సెస్ లాగా ఇలాంటివి కొన్ని చేసి వాళ్ళని ఇది కంబైన్ చేసేయాలి. అది ఆ హోల్ లాగా చేసిన తర్వాత అది మిడిల్ టర్మ్ గోల్ ఉంటుంది. లాంగ్ టర్మ్ గోల్ ఎడ్యుకేషన్. మీరు చెప్పినట్టు స్కూల్లో ఒక చైల్డ్ వెళ్ళిన తర్వాత పేర్లో సర్నేము ఇలాంటివన్నీ కాకుండా, నేను చాలా మందిని చూస్తున్నాను ఈ మధ్య, జస్ట్ ఒక నేను ప్రజ్ఞ అంతే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా, అలాంటి పేర్లు చాలా రావాలి. అంటే ఇప్పుడు ఆ సర్నేమ్ తో చెప్పకూడదు. అంటే నా ఒపీనియన్ లో అది ఫస్ట్ చైల్డ్ కి పడిపోయే ఫస్ట్ సీడ్ అక్కడ ఉంటుందని అనుకుంటా. మేము స్కూల్కి వెళ్ళినప్పుడు మేము మా మదర్ ఫాదర్ ని అడిగేవాళ్ళం, మాది చెప్పండి మాకు ఎందుకు లేదు అని. మా పేరెంట్స్ ఫస్ట్ నుంచి నమ్మారు, వాళ్ళకి లేవు ఇలాంటివి. సో అది ఇంపార్టెంట్. ఒక ఆల్ఫాబెట్ మీరు పెట్టుకోండి, కానీ ఇంకెవరికి తెలియక్కర్లే ఏంటి అని. అది నేను చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. అది స్కూల్ సిస్టమ్ లో నేను ప్రమోట్ చేయాలి అంటే అది ఫస్ట్ నా చైల్డ్ తో నేను చేయాలనుకుంటా. వాళ్ళకి ఒక పేరు పెట్టి అంతే, ఆ ముందర లేదు వెనకాల లేదు. ఇది కాకుండా చైల్డ్ ఉమెన్ అన్నారు కాబట్టి ఆడపిల్లల మధ్యలో మంత్లీ ఇష్యూస్ వస్తుంటాయి, అది ఒక దురాచారంగా చూస్తున్న సమాజం ఇప్పుడు మనం చూస్తున్నాం. దాన్ని కూడా మార్చడానికి మీరు ఏమైనా ప్లాన్ చేస్తారా?
దీని గురించి చాలా నడుస్తున్నాయండి. లీవ్స్ అంటున్నారు కొన్ని ప్లేసుల్లో. లేకపోతే ఎడ్యుకేషన్, వాళ్ళకి ఫస్ట్ శానిటరీ ప్యాడ్స్ దొరకాలి ఇలాంటివి. థర్డ్ థింగ్ ఏంటంటే అది చాలా నార్మల్ థింగ్ ఒక అమ్మాయికి అయ్యేది. అది ప్రతి వాళ్ళు అది అదేదో పెద్ద అదే అదొక ఆ మెంటల్ దరిద్రాన్ని మార్చడానికి మీరు ప్లాన్ చేస్తారా? అది చెయ్యాలండి. అది ఆ ఎడ్యుకేషన్ అనేది ఒక సెక్షువల్ ఎడ్యుకేషన్ ఇది చాలా నార్మల్ ప్రాసెస్ ఆఫ్ అ ఉమెన్. ఆమెకి పెయిన్ ఉంటే మనము ఎలా స్కూల్లోనే డీల్ చేయగలగాలి, లేకపోతే తనకి శానిటరీ ప్యాడ్స్ అన్నా మంచి వాష్రూమ్స్ అన్నా ఎలా ఉండాలి, ఇంకా మైండ్ సెట్ లో మార్పు ఎలా రావాలి అన్నది ఇంపార్టెంట్. మైండ్ సెట్ మారాలి. అదే అంటే ఉంది నాకు, కానీ దాని కూడా నేను చాలా చదవాలండి. చాలా మంది చేస్తున్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా మంచి పనులు చేస్తున్నారు, ఎవ్రీడే న్యూస్ పేపర్ లో చూస్తాం, కానీ దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నది కొంచెం చదవాలి. చైల్డ్ ఉమెన్ గురించి చెప్పారు. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్, మీరు అక్కడ కూడా గట్టిగా వెళ్తారా? అది అగైన్ మీకు చెప్పినట్టు డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ వేరీ అవుతుంది. అది డిఫరెంట్ యాక్షన్ ప్లాన్స్తో చేస్తున్నారు. కొన్ని కోఆపరేటివ్స్తో స్కిల్ డెవలప్మెంట్ అన్న, లేకపోతే కొన్ని ప్లేసుల్లో ఆర్ట్ తీసుకుని డయింగ్ ఆర్ట్, మధుబని ఆర్ట్ బీహార్లో అట్లాంటి వాటిల్లో స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉమెన్కి ఇవి ఇచ్చి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మధుబని ఆర్ట్స్. అట్లాంటి ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక ఇది ఉంటుంది. ఇక్కడ మన దగ్గర తెలంగాణ తెలియా రుమాల్ ఉంది, ఇప్పుడు తెలియా రుమాల్కి జిఐ ట్యాగ్ వచ్చింది. ఇలాంటివి మనం ఎలా డెవలప్ చేయొచ్చు? అది ఒక తెలియా రుమాల్ అనేది ఒక హ్యాండీక్రాఫ్ట్ కూడా అవ్వచ్చు, ఒక టెక్స్టైల్ కాకుండా. దాని ఆ డిజైన్ మనం ఎలా పాపులరైజ్ చేయొచ్చు, ఇంకా ఎలా కమర్షియల్ వైపు తీసుకెళ్తారు అంటే ఆ వేలో అలా స్కిల్ డెవలప్ అయ్యేది చాలా ఇంకా పొటెన్షియల్ ఇంక్రీజ్ అవుతుందని నేను అనుకుంటా. ఎక్స్పోర్ట్ అనే మార్కెట్ వచ్చినా, లేకపోతే ఇక్కడ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ మాల్స్ లాగా వస్తున్నాయి, యూనిటీ మాల్స్ అని అంటున్నారు. అలాంటివి చాలా ఇంపార్టెంట్. మా ప్రోడక్ట్ ఇది అవ్వాలి, దాంతో ఆ ఆర్ట్ కూడా ఎట్ ద సేమ్ టైం సేవ్ అవుతుంది, ఇంకా మనుషులకి లైవ్లీహుడ్ కూడా పెరుగుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మార్జినలైజ్ కమ్యూనిటీస్ అనమాట. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కి మీరు ఎక్కువగా ఉమెన్ ఎంపవర్మెంట్ అని కాదు, మార్జినలైజ్ కమ్యూనిటీస్ కూడా చాలా మంది ఉన్నారు ఇలా. సో ఉమెన్ ఎంపవర్మెంట్ దాంట్లో చాలా బిగ్ పార్ట్ ఆఫ్ ఇట్. కానీ ఆ ఆర్ట్ అన్నీ కలిపి వచ్చినవైతే సస్టైనబుల్గా అన్నీ ఒకసారి మనం ట్యాకిల్ చేస్తున్న వాళ్ళం అవుతాం. అంటే మీరు కలెక్టర్గా ఉన్నప్పుడు అందరినీ ఒకేలా చూడాలి కదా, ఒక ఉమెన్ చూపిస్తే మెన్. మీరు చెప్తుంది కరెక్ట్, ఈక్వాలిటీ అనేది ఒక ప్రిన్సిపల్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇండికేటర్స్లో చూడండి, ఎడ్యుకేషన్ ఇండికేటర్స్ అన్నా, లేకపోతే టోటల్ ఫర్టిలిటీ రేట్ అన్నది కానీ, వాళ్ళకి డ్యూటీ ఆఫ్ చిల్డ్రన్ని టేక్ కేర్ చేయడం, ఎల్డర్లీ టేక్ కేర్ చేయడం, ఇట్లాంటివి అట్ ద పాయింట్ ఆఫ్ టైం మెన్ ఉమెన్ టుగెదర్ చేయగలగాలి. మీరు చెప్తున్నది కరెక్టే, మెన్ ఉమెన్ ఈక్వల్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. కానీ ఆ ఫోకస్ ఎందుకంటే వాళ్ళు కొన్ని ఏళ్ళగా కొన్ని థింగ్స్ చేంజ్ అవ్వలేదు, అవి చేంజ్ అయ్యి ఈక్విటబిలిటీ వచ్చి వాళ్ళిద్దరూ రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు చాలా మంది మెన్ ఉమెన్ కలిపి ఇద్దరు ఇంట్లో చేసుకుంటున్నారు ఫుడ్ అన్నా అన్ని, అలాంటిది అవ్వాలని నేను అనుకుంటున్నాను. మీరు ఫారెన్లో చూసారు, అక్కడ ఒక కల్చర్ ఉంటుంది, ఇక్కడ ఒక కల్చర్ కనిపిస్తుంటుంది. ఆ కల్చర్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు ఏమైనా, ఎక్స్పోర్ట్ చేసే ఐడియాస్ని? చూడండి, గుడ్ బ్యాడ్ ఉంటాయి. సో కొన్ని గుడ్ తీసుకోవచ్చు. నేను వాళ్ళు ఏం ఇంపోర్ట్ చేయాలని ఏం అనుకోవట్లేదు, మన సొసైటీ గ్రాడ్యువల్గానే పిక్ చేస్తుంది, నేనేం ఇంపోర్ట్ చేయాలనుకోవట్లేదు. కానీ సర్టన్ థింగ్స్ వాటిలో గుడ్ ఉన్నాయి, ఆ బ్యాడ్ తీసుకోకుండా గుడ్ మనం ఏముందంటే మనకి వాళ్ళకి కల్చర్లో వాళ్ళది బ్యాడ్ ఏంటి, వాళ్ళ గుడ్ ఏంటి? నా ఒపీనియన్లో వాళ్ళ బ్యాడ్ ఏంటంటే ఒక లెవెల్ ఆఫ్ హోమోజనైజేషన్. అంటే వాళ్ళ ఒకటే లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇప్పుడు ఆ ఇంగ్లీష్ అనేది అన్ని ప్లేసుల్లో ఉంది, అది గుడ్. కొంతమంది గుడ్ లాగా చూడొచ్చు, మన కల్చర్ పోకూడదు అట్ ద సేమ్ టైం, అదొక వేలో బ్యాడ్. సెకండ్ థింగ్, వాళ్ళ దగ్గర కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన అమెరికా లాంటి కంట్రీస్ చూస్తే గన్ వైలెన్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర ఉన్న ఇన్హరెంట్ ప్రాబ్లమ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. రేస్ డిస్క్రిమినేషన్ అంటారు, వాళ్ళ దగ్గర బ్యాడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గుడ్ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు ఒక వేలో ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ చేయగలిగారు, 100% లిటరసీకి యాక్సెసిబుల్ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ చేయగలిగారు. అట్లీస్ట్ ఫస్ట్ టు 10th స్టాండర్డ్. యూనివర్సిటీస్ వాళ్ళకు కూడా చాలా కాస్ట్లీ, కానీ అట్లీస్ట్ ఆ 10th వరకు అందరికీ, హోమ్లెస్ చిల్డ్రన్కి కూడా దొరుకుతాయి, నార్మల్ చిల్డ్రన్కి కూడా దొరుకుతాయి. అలానే హెల్త్, కొన్ని కంట్రీస్ యూకే లాంటివి ఫుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న సిస్టమ్స్ ఉన్నాయి, ఎవరికైనా యాక్సెస్ ఉంటుంది వెళ్ళడానికి. సో ఇలాంటివి, లేదా స్కిల్ డెవలప్మెంట్ యాక్సెస్ చాలా ఈజీ. ఇప్పుడు ఏదైనా స్కిల్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు ఇమీడియట్గా నేర్చుకోగలుగుతారు, యాక్సెస్ ఆన్లైన్ రిసోర్సెస్ అన్నా ఏదన్నా. సో ఇలాంటివి కొన్ని మనం తీసుకురావాలి మన కంట్రీలో కూడా. ఇవన్నీ చేస్తుంటారు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత చాలామంది ఒక మంచి జిల్తో దిగుతారు, చూసిన తర్వాత ఆ సిస్టంలో అలవాటు పడిపోయి వాళ్ళు కూడా రాంగ్ రూట్లో వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి సిచ్యువేషన్ మీకు ఎదురుపడినప్పుడు మీరు అనుకున్న గోల్ ప్రకారం, తాతగారికి ఇచ్చిన మాట ప్రకారం ఉంటారా, లేదు సిస్టంలో మీరు కూడా కొల్యూట్ అవుతారా? నేను అనుకుని వచ్చే మాట వచ్చిందండి, ఆ మాట జస్టిస్ చేయాలనే మాటే నాకు బ్రెయిన్లో ఎప్పుడు ఉంటుంది. నాకు ఈ కొల్యూషన్ ఇవన్నీ చూడండి, పాయింట్ నా ఎక్స్పీరియన్స్తో నేను మాట్లాడుతున్నా. నేను బయట చూసి వచ్చాను, నేను నా శాలరీ చెప్తున్నాను 25 లక్షలు నేను జాయిన్ అయినప్పుడు. నేను ఇప్పుడు ఉంటే నాకు ఇంకా చాలా ఎక్కువ వచ్చేది. సో అంత చూసి వచ్చిన దాన్ని నాకు తెలుసు, నేను ఇప్పటికైనా కార్పొరేట్కి వెళ్ళిపోయి నేను ఆ MBA పట్టుకుని చేసిన, ఇప్పటి నుంచి 25 lakhs ఇస్తే నాకు అప్పటికే మంచి డబ్బులు వస్తాయి. సో నాకు అది డబ్బులు అన్న పాయింట్ కోసం కాదు, మీ పని చేస్తున్నప్పుడు సిస్టంలో ఏమైనా ప్రాబ్లం వస్తే
చెట్ ఈ సిస్టమ్ మారదు అని మళ్ళీ వెనక్కి వెళ్తారా, లేదు సిస్టంలో చేంజ్ కోసం మీరు కష్టపడతారా? చేంజ్ కోసం కష్టపడ్డమే అండి. మీకు నేను చెప్తున్న పాయింట్ అదే. నేను చూసి వచ్చాను, నాకు ఇవన్నీ కాదు, నేను మంచి పని చేయాలి, ఒక మాట అనుకుని వచ్చాను, మంచి పని చేయాలి, దాని మీదే ఉంటాను. అది టైం పడుతుంది. అంటే ఒక్క రోజులో నేను అనుకున్నట్టు అవ్వదు. నా ముందర కూడా చాలా మంది హార్డ్ వర్కింగ్ సివిల్ సర్వెంట్స్ వచ్చారు, వాళ్ళ నుంచి నేను చాలా లెసన్స్ తీసుకుని ముందరికి వెళ్తాను. కానీ కరప్షన్ అనేది మన ఇండియాలో ఇన్బిల్ట్ అయి ఉంది కదమ్మా, మరి ఎలా చేస్తాము? నా ఒపీనియన్ లో చాలా చేంజ్ అయిందండి. కరప్షన్ అనేది చాలా చేంజ్ అయిందని నేను నమ్ముతాను. అంటే మన దగ్గర కరప్షన్ అంటే పట్టించుకోరు కదా. అవును వాడు తిన్నాడు అనే భావం తప్ప మీరు మిగతా కంట్రీ లాగా దాన్ని సీరియస్గా తీసుకోరు కదా. నా ఒపీనియన్ మైండ్ సెట్ చాలా చేంజ్ అవుతుందండి. ఎప్పుడైతే సిటిజన్స్కి అవేర్నెస్ వచ్చిందో, ఎప్పుడైతే ఫోన్స్ వచ్చాయో, సోషల్ మీడియా వచ్చిందో, నాకు తెలిసి చాలా చేంజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ 5-6 years కూడా మీరు ర్యాపిడ్ చేంజ్ చూస్తారు. మనుషులంతా అకౌంటబుల్ అవుతారు. ఇప్పుడు నేను చేస్తున్న తప్పు ఉంది, మనుషులు చూసారంటే ఏంటి అన్నది వస్తుంది. సో నేను నమ్ముతా చాలా చేంజ్ వస్తుంది ఆ మ్యాటర్లో. అంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందండి? నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందండి. రైట్, వెరీ గుడ్, అలాగే ఉండాలి. అయితే ఉమెన్ గురించి తీసుకుందాం. చాలామంది సూసైడ్ చేసుకుంటారు. 10th ఫెయిల్ అయ్యావనో, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యావనో, వాళ్ళకేం చెప్తారు? అదేవిధంగా భర్త వేధించాడనో, అత్తమామ వేధించాడనో ఉమెన్ సూసైడ్ చేసుకుంటారు. ఈ రెండు డిఫరెంట్ రీజన్స్. వాళ్ళకి ఏం చెప్తారు? స్టూడెంట్ సూసైడ్స్కి మనం కోటాలో ఎక్కడైనా చూసినా ఆ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్. ఫస్ట్ ఏమో స్టూడెంట్ వాళ్ళ మైండ్లో పెట్టుకుంటారు ఎక్స్పెక్టేషన్స్, మా పేరెంట్స్ నా నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. సెకండ్ పేరెంట్స్ చెప్పగలగాలి, నీ నుంచి నాకు ఎక్స్పెక్టేషన్ కాదు, నేను ఇన్ని లోన్స్ పెట్టి ఇలా పంపించి నేను చదివిస్తుంది, నువ్వు మంచి చేయగలగాలని. నువ్వు ఈ రోజు అక్కడ ఎకో సిస్టమ్ ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు? అది నాకు తెలిసి కాంపిటీషన్ అండి. ఇండియాలో అలాంటి కాంపిటీషన్ ఉంది. అంటే అన్హెల్దీ కాంపిటీషన్ కదా. ఇప్పుడు మీ ఫ్యామిలీ తీసుకోండి ఎగ్జాంపుల్. మీరు 2 సార్లు ఫెయిల్ అయినా, అదే మిస్ అయినా అనుకున్న గోల్డ్, మీ ఫాదర్ మదర్ మీకు ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా చదివించారు. అదే యాటిట్యూడ్ అనేది చాలా మంది తక్కువ వస్తుంది. లేదు పక్కింటోడు చదివాడు నువ్వేందుకు చదవట్లేదు అని ఈ కంపారిజన్ అనేది ఉండబట్టే కదా పిల్లల్లో ఆత్మహత్యకి దారితీస్తుంది అనుకోవచ్చా? అదొక రీజన్ అయి ఉండొచ్చు. బట్ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన ఇండియన్ పేరెంట్స్ చెప్పరండి అఫెక్షన్, నువ్వు మీతోనే ఉన్నాము ఆ సెంటెన్స్ వాళ్ళ యాక్షన్స్లో చూపించాలనుకుంటారు కానీ వర్డ్స్లో చెప్పరు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ చిల్డ్రన్ అది వినరు. ఆ వర్డ్ నువ్వు మాకు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో, నువ్వు చాలా ఇష్టం, నువ్వు ప్లీజ్, ఇలాంటి అఫెక్షన్ వర్డ్స్ ఎక్కువ రావాలి. ఈ బయట డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఆ మైండ్లో ఏం తిరుగుతుంది ఆ చైల్డ్కి అనేది అది పేరెంట్స్ గుర్తించి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉండాలి. చాలా ఆ విధంగా సపోర్ట్ చేస్తే వాళ్ళ మార్పు వస్తుంది అంటారు. అంటే ఇది ఒక స్టెప్ అనుకుంటాను, దీనికి చాలా సొల్యూషన్స్ ఉంటాయి, వేరే రీజన్స్ ఉంటాయి. సరే, సూసైడ్ చేసుకున్న పెళ్ళైన వాళ్ళకి ఒకటే ఆ ప్రాబ్లం మీకు కలెక్టర్గా వచ్చినప్పుడు ఎదిరింది అనుకోండి ఒక జిల్లాలో, మీరు ఎలా దాన్ని షార్ట్అవుట్ చేస్తారు? ఇలాంటి వాటికి ఫస్ట్ నుంచి మనం పేరెంట్స్ సపోర్ట్ చూడాలి. ఎందుకు అయి ఉంటుంది, ఇది ఏదన్నా డౌరీ లాంటి కేసా, లేకపోతే ఇది డొమెస్టిక్ వైలెన్సా, వీటి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. లేకపోతే కొన్నిసార్లు ఆ అమ్మాయికి ఎడ్యుకేషన్ అన్నా, లేకపోతే ఒక జాబ్ రావచ్చు, బయటకు వచ్చి బతకగలుగుతాను అన్నది లేదా, లేకపోతే ఫ్యామిలీ హానర్ గురించి చూస్తున్నారా, నేను బయటకు వస్తే మా ఇంటి పరువు ఏమవుతుంది, ఇలాంటి వాటికి చాలా ఇవి రావాలండి. నేను రీసెంట్గా ఒకటి చూసాను, ఒక ఫాదర్ డైవర్స్ అయిన అమ్మాయిని ఇంటికి తెచ్చుకుని సెలబ్రేషన్ చేశారు. ఆ అమ్మాయి హ్యాపీ మ్యారేజ్ లో ఉండలేదంటే నా దగ్గర ఉంటుంది, నేను బతుకున్నంత దగ్గర నా దగ్గర ఉంటుంది. ఇలాంటివి మైండ్ సెట్ చేంజెస్ మనం చాలా దగ్గర హైలైట్ చేయాలి. ఒక అమ్మాయికి ఆ మ్యారేజ్ అంటే రిలేషన్షిప్స్ అన్ని సక్సెస్ఫుల్ అవుతాయని లేదు. పేరెంట్స్ కూడా ఫస్ట్ ఆలోచించి పెళ్లి చేయాలి. సెకండ్ టైం అది వర్క్ కానప్పుడు ఆ అమ్మాయి చెప్పుకుని బయటకు వచ్చేదాకా ఉండాలి. చెప్పిన సంఘటన చెప్పారు, డైవర్స్ తీసుకున్న కూతురికి స్వాగతం పలికాడు తండ్రి అని. కానీ కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. కన్నతల్లులు ఎప్పుడు కూడా ఆ విధంగా చేస్తే అమ్మాయి ఎప్పుడు కూడా భర్తతో గొడవ పడుతుంది, సర్ది చెప్పి పంపడం అనేది మంచిది కదా అని కొంతమంది ఆ సబ్జెక్ట్ని వ్యతిరేకిస్తున్నారు. మీరే ఉంటారు. చూడండి, దాన్ని కేస్ టు కేసు వస్తాయండి. అంటే ఈ కేసులో నేను చదివింది ఏంటంటే ఆ అమ్మాయి అక్కడ అన్హ్యాపీగా ఉండింది, ఇంకా కంటిన్యూ అవ్వలేదు అన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేయాలి. నువ్వు మా ఇల్లు ఉంది, నాది ఒక సేఫ్ హౌస్, నువ్వు రావాలి తిరిగి అంటే రావాలి. ఎట్ ద సేమ్ టైం ప్రతి గొడవకి ఇలా అంటే మనం ఎక్కడైనా కొంచెం కాంప్రమైజ్ ఉంటుంది లైఫ్లో. అన్ని మనం అనుకున్నట్టు జరగవు. అంటే నేను ఇంకా మ్యారీడ్ కాదు, నాకు ఈ ప్రాబ్లమ్స్ రాకూడదని కోరుకుందామండి అటువంటి ఇష్యూస్. కానీ మీరు కలెక్టర్గా ఉన్న టైంలో మీకు ఇందాక ఒక క్వశ్చన్ అడిగా, ఇటువంటి సూసైడ్కి దీనికి మీరు అన్నట్లుగా వాళ్ళ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్ మార్చడం చూస్తారా, లేదు ప్రతి మహిళ ఆమె కాళ్ళ మీద నిలబడే విధంగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటే, ఒకవేళ భర్త లేకపోయినా నాకేంటి, నా పిల్లల్ని నేను పోషించగలను అనే కాన్ఫిడెన్స్ లెవెల్ తీసుకొస్తారా? అదే ఎకనామిక్ ఎంపవర్మెంట్ మేజర్ అండి. అంటే దాంట్లో జాబ్ ఇప్పించడం అన్నా, లేకపోతే ఫస్ట్ ఇనీషియల్గా వాళ్ళ దగ్గర ఏమీ లేనప్పుడు ఆ స్టేజ్లో మనం సపోర్ట్ చేయగలగాలి. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, అలా ఉజ్వల అని ఉంది, లేకపోతే స్వాదర్ గ్రహ అని ఒక స్కీమ్ నడుస్తుంది. ఇలాంటి వాటిలో ఫస్ట్ వాళ్ళు వచ్చి ఉండొచ్చు. ఇలాంటి కేసులు అప్పుడు ఉండి కొన్ని పీరియడ్స్ ఆ చిల్డ్రన్ని తీసుకుని ఉండి అక్కడ కొంచెం సెటిల్ అయ్యి ఓ స్కిల్ ట్రైనింగ్ లాగా ఏదైనా చేసి దాని తర్వాత మూవ్ అయ్యి జాబ్ చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావాలి. మేము ఇలా వచ్చేసిన సపోజ్ హౌస్లో ఇలాంటి సిచ్యువేషన్ లేదు, మేము ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాము, ఇలా
గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది మిమ్మల్ని కొన్ని నెలలు, మీరు దాని తర్వాత అన్నా మీరు నెల దక్కుని మీ జాబ్ మీకు వచ్చి మీ పిల్లల్ని మీరు చూసుకోగలిగేట్టు ఉండాలి లాంగ్ రన్ లో అన్నది మీ ఆలోచన. సరే ఒకసారి వెనక్కి వెళ్దాం. మీరు ఐఏఎస్ మీద ఎందుకు ఫోకస్ చేశారు, ఐపీఎస్ మీద ఎందుకు చేయలేదు? అంటే రెండు చాలా మంచి సర్వీసెస్ అండి, రెండింటికి స్కోప్. ఐపీఎస్ అంటే లా అండ్ ఆర్డర్, ఐఏఎస్ అనేది కొంచెం ఓవర్ లాంగ్ రన్ చాలా జనరలిస్ట్ ప్రొఫైల్, మీరు శానిటేషన్ నుంచి హెల్త్ ఎడ్యుకేషన్ ఎక్కడైనా చేయొచ్చు. సో ఇది ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. అంటే నేను చదివిన ఎడ్యుకేషన్ అన్న, నేను 10th క్లాస్లో కూడా ఆల్రౌండర్. నేను బుక్స్ చదివేదాన్ని, మ్యూజిక్ పాడేదాన్ని, డాన్స్, ఒలింపియాడ్స్ని అన్నీ చేసేదాన్ని. నేను బెస్ట్ ఆల్రౌండర్ కూడా స్కూల్లో. అంటే నేను అన్నిట్లలో బెస్ట్ కాదు అసలు, కొంచెం 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 అంటే జస్ట్ అబౌవ్ యావరేజ్ ఇన్ ఎవ్రీథింగ్. సో అలా అదే నేను 11th అన్న, నేను ఇంజనీరింగ్కి వెళ్ళినప్పుడు కూడా మ్యూజిక్ క్లబ్ అన్న, డిబేటింగ్ క్లబ్, క్విజింగ్ క్లబ్, న్యూస్ అండ్ పబ్లికేషన్ సొసైటీ, అంటే చిన్న డిఫరెంట్ యాక్టివిటీస్. నాకు అలా టైం ఎడ్యుకేషన్ అంటే నేను ఎడ్యుకేషన్లో కూడా అకాడమిక్స్ వెరీ గుడ్, నేను వన్ ఆఫ్ ద టాప్. అన్నిట్లతో పాటు ఎడ్యుకేషన్ బాగుండాలి. ఇలానే ఎంబీఏకి వెళ్ళినప్పుడు కూడా ఇదే చేశాను నేను, అక్కడ కూడా ప్లేస్మెంట్స్ చూసుకోవడం అన్న. సో ఎంబీఏ కూడా నాకు జనరల్ మేనేజ్మెంట్, అంటే ఒక హెచ్ఆర్ కాదు, ఒక ఆపరేషన్స్ కాదు, ఒక మార్కెటింగ్ కాదు, అన్ని కలిపి చేయాలని. ఆప్షనల్స్ని ఎలా తీసుకున్నా కూడా, సోషాలజీ కూడా ఒక జనరలిస్ట్ సబ్జెక్ట్. సో నా ఫోకస్ అంతా జనరలిస్ట్ అవ్వాలి, ఒక స్పెషలైజేషన్ కాకుండా జనరలిస్ట్ వర్క్ ప్రొఫైల్ నాకు ఉండాలి అని కోరుకుని నేను ఐఏఎస్ అనుకున్నాను. జర్నలిస్ట్ కూడా అవ్వచ్చు కదా, ఎప్పుడైనా వస్తే ఎంఏ చేస్తానేమో అండి. అంటే నేను చాలా ఓపెన్ ఉన్నాను ఇలాంటి ఐడియాస్కి. అంటే ఐపీఎస్ అయి ఉంటే మీకు డైరెక్ట్ పబ్లిక్తో ఇంటరాక్ట్ ఉంటుంది. అక్కడ ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అన్యాయం జరిగితే మీరే డైరెక్ట్ డీల్ చేయొచ్చు కదా. కానీ ఐఏఎస్ అనుకుంటే ఒక స్టేజ్లో ఆగిపోతుంది కదా. నా ఒపీనియన్లో ఐఏఎస్ అనేది ఆగిపోతుంది, అది ఆ పాలసీ సెట్టింగ్లో ఇంకా ఎక్కువ ఆలోచిస్తుంది. అంటే ఇప్పుడు కరెక్టర్ వరకు మీకు పబ్లిక్తో ఇంటరాక్ట్ ఉంటుంది, తర్వాత క్రమేపీ తగ్గిపోయి వస్తుంది. కానీ ఐపీఎస్ అనుకుంటే మీరు ఫస్ట్ ఏఎస్పీ దగ్గర నుండి సిపి వరకు మీకు ఎక్కడో పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతారు కదా. అది కూడా కరెక్టే అండి, అంటే అది కూడా ఒక మంచి ఆపర్చునిటీ. అంటే వచ్చుంటే నేను ఐపీఎస్ కూడా తీసుకుని చేసేదాన్ని, కానీ నాకు ఐఏఎస్ వచ్చింది కాబట్టి మోర్ దెన్ సాటిస్ఫైడ్. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు వస్తున్న జనరేషన్లో అందరూ కూడా ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి అనుకుంటారు, కానీ దేవుడు దండం పెడతారు, చదవకుండా ఉంటారు ఒకరు. కొంతమంది ఆ ట్రస్ట్కి భయపడిపోయి కొంతమంది అయిపోతుంటారు. కొంతమంది రాలేదు కదా అని ఇన్సల్ట్ ఫీల్ అయ్యి రకరకాల స్టెప్స్ తీసుకుంటారు. ఈ 3 కేటగిరీ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? కేటగిరీస్ నాకు సరిగ్గా రిజిస్టర్ కాలేదు, కానీ ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఎవరు అనుకుంటారు దానికి పని చేయరు అనేది. దానికి గుర్తుపెట్టుకోవాలండి, అది పని చేయకపోవడం అనేది డిఫరెంట్ రీజన్స్ కావచ్చు. ఇప్పుడు 11th and 12th స్టాండర్డ్ పర్సన్ చదవడం మొదలెడితే ఐఏఎస్ ఐపీఎస్కి నా ఒపీనియన్లో అది లాంగ్ డ్రాన్ ప్రాసెస్, ఆ మోటివేషన్ సస్టైన్ చేయడం కష్టం. అదే ఒక బ్యాచిలర్స్ వచ్చి ఫస్ట్ సెకండ్ ఇయర్లో మీరు బుక్స్ తీసుకుని చదివితే మీకు కంటిన్యూస్గా చేయగలుగుతారు. అలానే 11th and 12th చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నా ఒపీనియన్ కొంచెం అవగాహన, మీరు కొంచెం. కానీ చిన్నప్పటి నుంచే కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఫౌండేషన్ ఐఏఎస్ సివిల్స్ కోర్స్ అని వ్యాడ్లు ఇస్తుంటారు. కొంతమంది తల్లిదండ్రులు నా పిల్లలు చిన్నప్పటి నుంచి అవ్వాలి అని పంపిస్తుంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు మరి? నా ఒపీనియన్ వద్దండి అట్లాంటివి. చిన్నపిల్లలు వాళ్ళు ఎంజాయ్ చేయాలి. ఒక ఎడ్యుకేషన్ అనేది ఒక బుక్స్ చదువుతుంటే రాదు, అది 10 మందితో మాట్లాడి, 10 ఫ్రెండ్స్ ఉండి, డిఫరెంట్ యాక్టివిటీస్ చేసి, వీటితో వచ్చే ఎడ్యుకేషన్ అది మనం బుక్స్తో ఎప్పుడూ ఇది చేసుకోలేము. సో ఈ జనరేషన్ పేరెంట్స్కి నేను ఐఐటి జేఈ అన్నా, నీట్ అన్నా, ఇదన్నా నేను సజెస్ట్ చేసేది అదే. వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ అనేది అది హోలిస్టిక్ ఉండనివ్వండి, వాళ్ళు డిఫరెంట్ యాక్టివిటీస్ చేయగలగాలి, వాళ్ళకి ఆ స్కోప్ ఉండాలి. ఏది చేసినా ఆ క్రియేటివ్ యాక్టివిటీస్తో చేసి వచ్చే ఆ మైండ్ డెప్త్ అనేది, ఆ కాన్సన్ట్రేషన్ అనేది చాలా డిఫరెంట్. ఇప్పుడు డాన్స్ యాక్టివిటీకి వెళ్ళినా, జిమ్కి వెళ్ళినా పిల్లలు నేర్చుకుంటుంది ఇంకోటి, దాంతో ఆ స్ట్రెస్ అనేది చాలా పోతుంది. ఇలాంటి యాక్టివిటీస్ నేను చాలా ప్రమోట్ చేస్తాను. పేరెంట్స్ ఇప్పుడు ఒక ఫ్రేమ్లో పెట్టారు కదా, మా పిల్లలు, మా పక్కింటి వాడు ఇది చదివాడు కానీ నువ్వేదే చదవాలి, మా బంధువులు కలెక్టర్ అయ్యాడు నువ్వే అవ్వాలి, ఈ ప్రెజర్ని వాళ్ళని ఎలాగ ఓవర్కమ్ చేయాలి మరి? ఇది పేరెంట్స్ వైపు నుంచి కంపారిజన్ మానాలా, లేదా పిల్లలకి ఫ్రీడమ్ ఇచ్చి చదివించాలా? రెండు, మీరు చెప్పినట్టు ఈ రెండు జరగాలి. ఫస్ట్ పేరెంట్స్ కూడా ఆలోచించాలి, అంటే ఎందుకు నా డ్రీమ్ వీళ్ళు చేయాలి, నేను చేయాల్సింది ఏంటి, వీళ్ళ డ్రీమ్లో నేను సపోర్ట్ చేయగలగాలి. ఇలాంటివి ఎన్ని స్టోరీస్ వస్తున్నాయి. పేరెంట్స్ వెనకాల నిలబడి నువ్వేం చేస్తావు అంటే మేము అది సపోర్ట్ చేస్తాము, అది ఏదో అవసరం లేదు, అది నార్మల్ ఫోటోగ్రఫీ అవ్వచ్చు, అలాంటివి చాలా రావాలి. పేరెంట్స్ అలాంటి పేరెంట్స్ మనం ప్రమోట్ చేయాలి, ఇలా ఆలోచించే పేరెంట్స్. అట్ ద సేమ్ టైం చిల్డ్రన్ కూడా వాళ్ళ ఏది యాక్టివిటీ ఉందో వాళ్ళు కాన్ఫిడెంట్గా నేను ఇది చేస్తాను, నేను దీంట్లో సక్సీడ్ అవుతా, ఇది చేస్తే నా కాన్ఫిడెన్స్తో పేరెంట్స్కి 10 సార్లు 20 సార్లు వినకపోతే 30 సార్లు చెప్పగలిగినప్పుడు పేరెంట్స్కి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ చైల్డ్ కాన్ఫిడెన్స్ చూసి. సో ఇద్దరు సైడ్లో అది రావాలి. వస్తే మన సొసైటీ చాలా బెటర్ అవుతుందండి. ప్రతి డిఫరెంట్ ఫీల్డ్స్లో చాలా మంది ఉన్నారు, చాలా టాలెంట్ పైకి వస్తుంది. కేవలం సివిల్స్ ఒకటే కాదు మనిషి బతకాలంటే. అంతే సివిల్స్ ఒకటే కాదండి. అదే నా ఒపీనియన్లో ఇప్పటికి కూడా యూపీఎస్సీ ఒక ఎగ్జామ్, అది నాకు రాకపోయినా డిఫరెంట్ అవెన్యూస్ ఉన్నాయి. సివిల్ సొసైటీలో చేయగలిగే, ఒక మంచి సిటిజన్గా చేయగలిగే చాలా ఉన్నాయి. నేను ఐఏఎస్ కన్నా నాకన్నా మంచి సివిల్ సొసైటీలో వర్క్ చేస్తున్న వాళ్ళు నాకన్నా చాలా బాగా చేయగలుగుతారు లైఫ్లో. ఇది నేను నమ్ముతాను నిజంగానే. ఒక మనిషి ఎదగాలంటే కేవలం సాఫ్ట్వేర్ సివిల్సే కాదు అంటున్నారు జాహ్నవి. ఆమె చెప్తున్నట్లుగా
ఒక మనిషి పిల్లలకి ఏమి కావాలో వాళ్ళకి ఇష్టమైన పని చేయించండి, పక్క వాళ్ళతోనో ఎదురు వాళ్ళతోనో పిల్లలకి కంపేర్ చేసి వాళ్ళ మీద ఒత్తిడి తేవద్దంటూ చందన చెప్తున్నారు. చందన జహారితో ఇదే ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మంచి పేరు తెచ్చుకో. థ్యాంక్ యూ అండి.